ఈ విశ్లేషణకు స్వాగతం. మొదటి ప్రపంచ యుద్ధం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సైనికులు, తుపాకులు. కానీ ఆ మహాయుద్ధం ప్రపంచ పటాన్ని ఎలా పూర్తిగా మార్చేసిందో, సామాన్య ప్రజల రోజువారీ జీవితాలను ఎలా అతలాకుతలం చేసిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆగస్టు 1914లో ది ఇండిపెండెంట్ పత్రిక ఒక మాట రాసింది, ఇదే మహాయుద్ధం, దీనికి అదే పేరు అని. అది నిజమే. ఎందుకంటే ఈ పోరాటం కేవలం సైనికుల కందకాలకు మాత్రమే పరిమితం కాలేదు. అదొక భౌగోళిక భూకంపం. శతాబ్దాల చరిత్రను చెరిపేసి మానవ జీవిత వాస్తవికతను శాశ్వతంగా మార్చివేసిన సంఘటనది. ఈ ప్రయాణంలో మనం ఒక విస్తృత స్థాయి నుండి సూక్ష్మస్థాయికి వెళ్దాం. అంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాల పతనం, కొత్త జాతీయ సరిహద్దుల ఏర్పాటు దగ్గర్నుండి పౌరుల ప్రాణనష్టం, వలసలు, అలాగే సొంత గడ్డపై సామాన్యుల ఇళ్లలో వచ్చిన మార్పుల వరకు అన్నీ వరుసగా చూద్దాం. ముందుగా 4 మహాసామ్రాజ్యాల పతనం, శతాబ్దాల నాటి రాజవంశాల ముగింపు గురించి చూద్దాం. 1918 నాటి యుద్ధవిరమణ ఒప్పందాలు కేవలం తుపాకుల మోతను మాత్రమే ఆపలేదు. తరతరాలుగా ఏలిన అతిపెద్ద చారిత్రక సామ్రాజ్యాల పతనానికి అవి తక్షణమే దారితీశాయి. ఇది ఎలా జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. యుద్ధం దెబ్బకు యూరప్, మధ్యప్రాచ్యమంతటా ఊహించిన విధంగా ఒక అధికార శూన్యత ఏర్పడింది. ముఖ్యంగా 4 పెద్ద రాజవంశాలు కుప్పకూలాయి. రష్యాలో రోమనోవ్స్, జర్మనీలో హోహెన్జోలెండ్స్, ఆస్ట్రియా హంగేరీలో హ్యాబ్స్బర్గ్స్ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాలు ఈ యుద్ధం దెబ్బకు చరిత్రలో కలిసిపోయాయి. 1914 నాటి ఆ భారీ బహుళజాతి సామ్రాజ్యాలకు, ఆ సామ్రాజ్యాల శిథిలాల నుండి రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కొత్త స్వతంత్ర దేశాలకు మధ్య ఉన్న తేడానే మనం ఖచ్చితంగా గమనించాలి. పోలాండ్, చెకోస్లోవాకియా, యుగోస్లావియా, ఫిన్లాండ్, బాల్టిక్ దేశాలు, ఇలా ఎన్నో దేశాలు తమకంటూ సొంతంగా సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాయి. ఇక రెండవ అంశం, కొత్త జాతీయ సరిహద్దుల రూపకల్పన, ఒప్పందాలు, భూభాగాల విభజన. మరి కొత్త దేశాల సరిహద్దులు ఎక్కడిగీశారు? ప్యారిస్లోని దౌత్యగదుల్లో. వర్సైల్స్, సెయింట్ జర్మేన్, ట్రియనాన్ లాంటి ఒప్పందాలతో వాళ్ల అక్షరాల ప్రపంచపటాన్ని తిరిగి గీశారు. అయితే ఈ ఒప్పందాల వల్ల సామాన్య ప్రజల జీవితాలు ఎంతలా తలకిందులయ్యాయో ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఉదాహరణకు ట్రియానాన్ ఒప్పందాన్నే తీసుకుంటే, హంగేరీ దేశం తన మొత్తం జనాభాలో ఏకంగా 64%, అవును 64% ఆ కొత్త సరిహద్దుల వల్ల కోల్పోయింది. కేవలం 36% జనాభాను మాత్రమే అట్టిపెట్టుకోగలిగింది. మరి ఈ కొత్త గీతల వల్ల క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? భారీ వలసలు మొదలయ్యాయి. 1920–1924 మధ్యకాలంలో రొమేనియా, చెకోస్లోవేకియా, యుగోస్లావియాలో కలిపిన తమ పాత భూభాగాల నుండి ఏకంగా 3,54,000 మంది హంగేరియన్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయారు. రాత్రికి రాత్రే తామొక పరాయి దేశంలో ఉన్నామని గ్రహించి తల్లడిల్లిపోయారు. ఇప్పుడు మూడవ భాగం, పౌరుల మరణాల సంఖ్య. మనం భౌగోళిక రాజకీయ పటాల గురించి మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు ఆ మారుతున్న భూభాగాలపై ఉన్న సామాన్య ప్రజల మరణాల రేటువైపు దృష్టి సారిద్దాం. యుద్ధమంటే కేవలం సైనికులు మాత్రమే కాదు కదా. ఇక్కడ మనం ఈ సంఖ్యలను చూసి కాస్త ఆగాలి. మొత్తం మరణాలు 1,50,00,000 నుండి 2,20,00,000 వరకు. ఇంత భారీ, విషాదకరమైన గణాంకాలను మనం జీర్ణించుకోవటం కష్టమే. ఎందుకంటే ఈ సంఖ్యలో దాదాపు 60 లక్షల నుండి 1,30,00,000 మంది కేవలం ఏ పాపమూ ఎరుగని సామాన్య పౌరులే. ఈ భయంకరమైన విషాదానికి తోడు వెంటనే స్పానిష్ ఫ్లూ మహమ్మారి విరుచుకుపడింది. అపరిశుభ్రమైన, ఇరుకైన శిబిరాల్లో ఉన్న సైనికులు పెద్ద ఎత్తున ప్రపంచమంతటా ప్రయాణించడం వల్లే ఈ వ్యాధి అంత వేగంగా వ్యాపించింది. ఇది అదనంగా మరో 1,70,00,000 నుండి 2,50,00,000 మంది ప్రాణాలను బలిగొంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. యుద్ధం వల్ల ఏర్పడిన దిగ్బంధనాలు, వనరుల కొరత, పశ్చిమ రంగానికి సంబంధమే లేని చాలా దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఊహించని విషాదాలకు కారణమయ్యాయి. లెబనాన్లో ఏర్పడిన కరువే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ కేవలం ఆకలి కారణంగా సుమారు 1,00,000 మంది పౌరులు కన్నుమూశారు. నాలుగవ అంశం, వలసలు, కొత్త వాస్తవాలు, శరణార్థులు మరియు హింస. మారుతున్న సరిహద్దులు, కొత్తగా పుట్టుకొచ్చిన జాతీయవాదం వెనుక ఉన్న ఆ చీకటి, హింసాత్మక కోణాన్ని మనం ఖచ్చితంగా అన్వేషించాలి. ముఖ్యంగా ప్రజల స్థానభ్రంశం, దైహిక హింస పై మనం దృష్టి పెట్టాలి. అప్పటి చారిత్రక ఆధారాలు నిష్పాక్షికంగా చూస్తే ఒక భయంకరమైన నిజం బయటపడుతోంది.
యుద్ధం, అలాగే తిరుగుబాటు అణిచివేత అనే ముసుగులో ఒట్టమన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా మారణహోమాలకు, బలవంతపు బహిష్కరణలకు పాల్పడింది. ఏకంగా 15 లక్షల మంది ఆర్మేనియన్ల మారణహోమం, అలాగే లక్షలాది గ్రీకులు, అసిరియన్ క్రైస్తవుల ఊచకోత ఈ జాతి నిర్మూలనలో భాగమే. ఈ కొత్తగా గీసిన సరిహద్దులకు, తమ జాతీయ గుర్తింపులకు ఒక లెక్క సరిపోల్చాలనే పిచ్చి తపన యుద్ధం తర్వాత భారీస్థాయి జనాభా మార్పిడికి దారితీసింది. టర్కీ నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న గ్రీకు శరణార్థులు ఒకవైపు, గ్రీస్ నుండి పారిపోతున్న టర్కీ శరణార్థులు మరోవైపు, ఈ ఇరు వర్గాల ప్రజలు అనుభవించిన వేదన మాటల్లో చెప్పలేనిది. ఇక చివరిగా 5వ అంశం, స్వంత గడ్డపై మార్పులు. ప్రాణాలతో బయటపడినవారి రోజువారీ జీవితం. ఇప్పుడు మనం విషయాన్ని మరింత సూక్ష్మస్థాయిలో పరిశీలిద్దాం. ఆ మహాయుద్ధం మన సమాజ నిర్మాణాన్ని, ఆర్థిక వ్యవస్థను, అంతెందుకు మనుషుల వ్యక్తిగత శరీరాలను కూడా ఎప్పటికీ మార్చలేని విధంగా ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికులపై పడిన భౌతిక ప్రభావం చాలా దారుణం. ఫ్రాన్స్లో గ్యూల్స్ కాసీస్ అంటే విరిగిన ముఖాలు అని పిలువబడే 15,000 మంది సైనికులు భయంకరమైన ముఖ గాయాలతో ఇళ్లకు చేరారు. ఈ శాశ్వత గాయాలు వాళ్ళు తిరిగి మామూలు సమాజంలో కలిసిపోవడానికి చాలా పెద్ద ఆటంకంగా మారాయి. వారు అడుగడుగునా తీవ్రమైన సామాజిక వివక్షణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, యుద్ధంలో భారీ స్థాయిలో పురుషులు ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మహిళలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టక తప్పలేదు. యుద్ధానికి ముందు పురుషాధిక్యమున్న పరిశ్రమల్లో యుద్ధం తర్వాత మహిళలు కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టారు. ఇది అనుకోకుండానే ప్రపంచవ్యాప్తంగా మహిళల ఓటు హక్కు కోసం జరుగుతున్న పోరాటానికి అమాంతం ఊతమిచ్చింది. అయితే ఈ సామాజిక మార్పులన్నీ ఏమీ చాలా నిశ్శబ్దంగా జరిగిపోలేదు. బలవంతపు సైనిక నియామకాలకు, ఈ నిరంతర యుద్ధ యంత్రానికి వ్యతిరేకంగా సామాన్య పౌరుల నుండి తీవ్రస్థాయిలో ప్రతిఘటన, సమ్మెలు, తిరుగుబాట్లు వచ్చాయి. ఐర్లాండ్లో ఈస్టర్ రైజింగ్, అమెరికాలో సైనిక నియామక వ్యతిరేకత, బ్రిటన్లో జైలుకెళ్లిన యుద్ధ వ్యతిరేకులు, పెట్రోగ్రాడ్, మిలాన్లోను సమ్మెలు, ఇవన్నీ ఆ ప్రజల అసహనానికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాలి. ఒక శతాబ్దం గడిచినా 1918 నాటి ఆ శిథిలాల నుండి గీసిన కృత్రిమ సరిహద్దులు, అప్పట్లో ఏర్పడిన జాతీయ గుర్తింపులు, నేటి ఆధునిక ప్రపంచంలో ఇంకా ఎన్నో భౌగోళిక రాజకీయ సంఘర్షణలను ఎలా నడిపిస్తూనే ఉన్నాయో మనం ఆలోచించాలి. 100 ఏళ్ల క్రితం గీసిన గీతలు నేటికి వార్తల్లో ముఖ్యాంశాలుగా ఎలా మారుతున్నాయో గమనిస్తే చరిత్ర కేవలం గతం కాదు, మన వర్తమానం కూడా అని అర్థమవుతుంది.